పీడీఎస్సీ నాయకులతో మాట్లాడడం ఎలా దాదాపు ఇంతవరకు అయితే తెలంగాణలో చాలా బలిదానాలు చూసాం. ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ టైం తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ అని చెప్పుకోవచ్చు. బలిదానాలు వద్దు అనే స్లోగన్ పీడీఎస్సీ ఎలా ముందుకెళ్తుంది? వాస్తవానికి బలిదానాలు చేసుకోవద్దు, ఏదైనా పోరాటం ద్వారానే తమ యొక్క హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి కూడా పీడీఎస్యు ప్రధానంగా తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటంలో ఇక నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు, పోరాటం ద్వారానే మీ యొక్క హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 220 హామీలలో 287 కాంచి 291 వరకు 4 హామీలను ఇచ్చినటువంటి ఒక స్థితి మన ముందు ఉంది. అది మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఏమని పెట్టారంటే, తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల 53 రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళ యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లను అమలు చేయలేదు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారంటే, పీఆర్సీలు 2 పీఆర్సీలు యాడ్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా 3వ డిమాండ్గా మళ్ళీ వచ్చే పీఆర్సీ కూడా వీళ్ళందరికీ కూడా కల్పిస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత 4వ డిమాండ్గా ఏమని చెప్పారంటే, ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పిస్తామని చెప్పేసి అనేక మాటలు మాట్లాడిన అధికారంలో చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అధికారానికి వచ్చి 30 నెలల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఆర్టీసీ సమస్యల పరిష్కారాన్ని కూడా పరిష్కరించలేకపోయేది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక దుస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దానిలో మూలంగానే ఈరోజు 40 రోజుల ముందే ఆర్టీసీ జేఏసీ ఏదైతుందో ఆ ఆర్టీసీ జేఏసీ కూడా మేము సమ్మెకు దిగుతాం, మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి 32 డిమాండ్లు పెట్టి మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి 40 రోజుల ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 42 రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక స్థితి కనపడుతూ ఉంది. దాని మూలంగానే ఈరోజు మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ కూడా దాదాపు 3వ రోజు ఈరోజు సమ్మె కొనసాగిస్తుంది. ఈరోజు తెలంగాణలో ప్రగతి రథచక్రం అనేది ఆగిపోయింది. పల్లెకు కూడా ఈరోజు ఈ యొక్క బస్సు పోనటువంటి ఒక స్థితి కనపడుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏది పెద్ద కోరికలు ఏం కాదు, మీ యొక్క పదవులు అడగట్లేరు, మీ ఇండ్ల యొక్క ఆస్తులు అడగట్లేరు, ఏం అడగట్లేరు. వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయమైన 32 డిమాండ్లను సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా చెప్తున్నాం, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం నుండి ఏదైతే ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళని పిలవండి, వాళ్ళతోటి వాళ్ళ జేఏసీ తోటి మాట్లాడి ఆ చర్చలను సఫలం చేసి వాళ్ళకు హక్కులు కల్పించండి, ఆ డిమాండ్లు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేసి ఈ యొక్క ప్రభుత్వ సర్వీస్ని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మీరు తొందరగా నిర్ణయం తీసుకొని రేపటి వరకు దీన్ని మొత్తం పూర్తి చేసే విధంగా ఈరోజు క్యాబినెట్ జరిగేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.